రైతు భరోసా ఇచ్చిండు. అంటే ఈ డబ్బునే కదా మీరు వాడింది. అంటే ఇంత గొప్ప పరిపాలన చేస్తే రింగ్ రోడ్ అమ్మాల్సి వచ్చింది. ఆ రింగ్ రోడ్ అనేది వాహనాలు తిరుగుతూ ఉంటే ఇవాళ 700 కోట్లు ఉంటే రేపు వచ్చే సంవత్సరం 1000 కోట్ల ఆదాయం కావచ్చు, ఆ పైన 2000 కోట్ల ఆదాయం కావచ్చు. మళ్ళీ 35 సంవత్సరాలు ఎన్ని కోట్ల ఆదాయం అవుతుంది? 8000 కోట్ల ఆదాయం అవుతుంది. ఎవడప్ప సొత్తు? ఎందుకు అమ్మిండ్రు? అంటే మీరు ఈ వేషాలు వేసి ఇంత దుర్మార్గం పరిపాలన చేసి మళ్ళీ మేమేదో తప్పు చేసినట్టుగా మీరు సొక్కం చేసినట్టుగా మాట్లాడితే ఎట్లా? ఇది మా మిత్రులు చెప్పిర్రు. మీరు గతంలో 10 సంవత్సరాల కింద అధికారంలోకి వస్తే ₹1,00,000 అప్పు మాఫీ చేస్తామన్నారు. ఎన్ని రోజులకి ఇచ్చిండ్రు? 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పు మాఫీ. అంటే అది 4 గంటలు వడ్డీ అయింది రైతాంగానికి. మీరు మాఫీ చేసినట్టు ఎట్లయితుంది? అది కూడా 2018-23 మీరు మాఫీ చేస్తామన్నారు ₹1,00,000. కేవలం 25% మందికే ఇచ్చిండ్రు. 30 మంది రైతాంగం అప్పు మాఫీ చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు అప్పు ఒకటే సంవత్సరం మొత్తం మాఫీ అయింది. మరి ఏ ప్రకారం అయినా ₹500 వరేస్తే ఊరి అని మాట్లాడిండా కేసీఆర్? వరి ఒడ్లు ఏదని చెప్పిండా? మరి ఇవాళ సన్న ఒడ్లు కడుపుకు అన్నం తినలేదా? గడ్డి తినరా? ఎందుకు మాట్లాడలే? మరి ఇవాళ సన్న బియ్యాలకు ఇంకో కారణం ఏంది? ఈ దొడ్డొడ్లను అంటే దళారుల పాలై ₹6 ₹7 రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం కొని దాన్ని దళారీ వ్యవస్థ ₹16 ₹20 తీసుకుపోయి ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారు. ఒక వనపర్తిలోనే ఒక మిల్లర్ పైన 22 కేసులేనాయి. 22 కేసులు, ₹100 కోట్ల లూటీ. ఇట్లా ఎన్నున్నాయి? ఎవడప్ప సొత్తు? మీ గొప్ప పరిపాలన ఎందుకు జరిగింది ఇట్లా? అంటే అందుకని ఏ విషయంలో చూసినా కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇంకోరు కానీ ముఖ్యంగా పొద్దులేస్తే బీఆర్ఎస్ నాయకులు ఊ అంటే రాజీనామా చేస్తారు. చేత రాండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఒక అక్షరం కానీ ఒక అంకెం కానీ తప్పుంటే చేతులంటే అప్పు చేసింది నిజం కాదా? వడ్డీ కట్టేది నిజం కాదా? రింగ్ రోడ్డు మీద నిజం కాదా? చెప్తారా? హరీష్ వస్తాడా? కేటీఆర్ వస్తా? ఇంకెవరు వస్తారు? రాండి. నేను చెప్పిన గతంలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల ముందు పెడతాను రాని చర్చ. మీ గొప్ప పరిపాలన ఎంత గొప్పగా ఉందో. అరే కేవలం ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది. ఇప్పుడు 6 మాసాలకే మొదలుపెట్టింది కదా మీరు ఈ ప్రభుత్వం విమర్శించేది. మీరు చక్కగా చేసి ఉంటే ఈ గది ఎందుకు పట్టేది? అక్కడేమో కాళేశ్వరం ₹1,20,000 కోట్లు పెడితే మొత్తం కలిపి ₹1,20,000 కోట్లు. మళ్ళీ పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? పాలమూరే కాదు, గతంలో వైఎస్ఆర్ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు శాంక్షన్ ఇచ్చి ఒక స్థాయికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కల్వకుర్తి లిఫ్ట్లో మొదటి పంపు రంజిత్ సింగోడు శ్రీవారి సముద్రం నింపినాం. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ల్యాండ్ యాక్షన్ పూర్తి కాలే. పాత ప్రాజెక్టులకే పాలమూరు ప్రాజెక్టు కుర్చీ చేసుకుని కట్టిస్తారు. ఎక్కడ పోయింది మరి? అంటే అందుకనే మళ్ళీ చెప్తున్నా, గతంలో మళ్ళీ చెప్తున్నా, ఎంత గొప్పగా స్పీచ్ ఇచ్చినామో, ఎంత గొప్పగా శ్లోకాలు మాట్లాడినామో, ఎంత గొప్పగా పద్యాలు వాడినా అది గొప్పతనం కాదు. గొప్పతనం దేని ఉండాలి? పారదర్శకమైన పరిపాలన, నిజాయితీ పరిపాలన, అబద్ధాలు లేని మాటలు, దీని గొప్పతనం అంటారు. అంటే ఈ తిమ్మిని బమ్మి చేసి మేము ఏదో వాక్చాతుర్యం బాగుందని చెప్పని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నిరంజన్ రెడ్డి అయినా ఇంకోరైనా కేసీఆర్ ఇంకోరైనా మీరు మాటల వరకే పరిమితం. మరి ఇంత గొప్పగా మాట్లాడేటువంటి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిరంజన్ రెడ్డి గురించి చెప్తా ఉన్నారు. మాట్లాడుతాడు. నువ్వు ఎందుకు ఓడిపోయినావా? తెలంగాణ ఉద్యమంలో నేను గొప్ప ఉద్యమం చేసిన కేసీఆర్కు రైట్ హ్యాండ్ అని మాట్లాడినావు. మరి 2001వ సంవత్సరం మొదలు పెడితే 2014 వరకు మరి మిగతా చోట్ల అక్కడక్కడ కొందరు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది కదా, కొన్ని చోట్ల అక్కడక్కడ. మరి నీవెందుకు గెలవలే? ఎమ్మెల్యే గెలవలే, ఓ ఎంపీపీ గెలవలే, ఓ జడ్పీటీసీ గెలవలే. ఏం ఉద్యమం చేసినారు? దండుకునే ఉద్యమం చేసినారు, పైరవి ఉద్యమం చేసిన. మీరు 1500 ఉన్న డైట్ ఛార్జీను 2100కు పెంచడం నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మీకు అందరికీ తెలిసిందే. ఏదున్నా మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూసాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పును ఒక పద్ధతితో క్రమశిక్షణతోటి వాటిని గాడిలో పడేస్తూ, అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి అప్పులకు
మిత్తిలు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అనేక 6 సంక్షేమ పథకాలను దాడిలో పెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మనం చూసాం, నిన్న మహబూబ్నగర్లో పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటూ మనకు పాలమూరుకి ఎంత నిర్లక్ష్యం చేశారో మీకు అందరికీ తెలిసిందే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క పట్టణానికి ప్రతి ఒక్క రీజన్కి సరైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడోర్ను స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలిసింది, ఇండస్ట్రియల్ కారిడోరు ప్రతి గ్రామంలో నలుమూలలా వ్యాపించాలి. కేవలం ఒక హైదరాబాద్కి అభివృద్ధి మనకు సెంట్రలైజ్ కాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో లగచర్యలు చేస్తే దాన్ని భూ కొనుగోలు అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు తీవ్రంగా ఇబ్బందులు పెట్టి అక్కడ నిజంగా భూమి లేనోళ్ళే 90% మంది అక్కడ ఎవరైతే అధికారుల మీద దాడి చేశారో మీకు తెలిసిందే. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఆయన అక్కడ ఉసిగొలిపి ప్రజలను ఇబ్బందికి గురి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు చేపట్టకూడదు, వారు ఇంకెన్ని సంవత్సరాలు వారు పరిపాలిస్తారు, వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా 1 సంవత్సరం ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను పత్రికా విలేకరుల సమక్షంలో మీకు అందరికీ తెలియజేస్తున్నా, బీఆర్ఎస్ మన ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఎంత చిత్తశుద్ధితో వారు గురుకులాల మీద ఏం పనిచేశాడో మనకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా ప్రతి ఒక్క పేద విద్యార్థికి మంచి జరగాలనే ఉద్దేశంతో 30% మన డైట్ ఛార్జీలను పెంచుకుంటూ, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను కూడా 40% వరకు పెంచుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పేద విద్యార్థులు మంచి సన్న బియ్యం తినాలని చెప్పేసి ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ రైతులు ఈ ఏడాది నుంచి ప్రతి ఒక్క గురుకుల పాఠశాల ఆశ్రమ పాఠశాలలో సన్న బియ్యానికి వారికి కేటాయించి మంచి ఆహారం తిని చక్కగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు పెంపొందే విధంగా ప్రతి ఒక్క పేదోడికి వైద్య అవకాశాలు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్, దళిత బిడ్డ, నిజంగా కూడా ఏదన్నా మీకు ఏదైనా అంటే అక్కడ ప్రజలకు న్యాయం జరగట్లేదు, విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. ఆ సలహాలు సూచనల ప్రకారంగా అన్నీ ఏమైనా మెరుగులు ఉంటే మేము మెరుగులు దిద్దుతాం. అంతేగాని లేనిపోని అభాండాలు వేసి కాంగ్రెస్ పార్టీ మీద బట్ట కాల్చి ఏదో మీద వేయడం లాంటి